బావా, సారీ బావా, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలే బావా. ఏయ్, ఏంటి డ్రామాలు ఆడుతున్నావు? ఫోన్ చేయమని చెప్తున్నాను కదా. ఫోన్ కలవట్లేదనే కదా బావా చెప్తున్నాను. నీ వీపు పగిలిపోద్ది. చెయ్, ఫోన్ చెయ్. మీ అమ్మని రమ్మను, కలవకపోతే మళ్ళీ ట్రై చెయ్యి. చేస్తున్నా. అయ్యో దేవుడా, రాజేష్ జీవితాన్ని తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి బుగ్గిపాలు చేస్తున్నారు. మా మగాళ్ళని ఇలాంటి ఆడవాళ్ళ నుంచి నువ్వే కాపాడాలి తండ్రి. నా కూతురు ఫోన్ చేసింది. ఎత్తమ్మా ఎత్తు, మహాపాపులు ఇద్దరు. మమ్మీ. అర్థమైంది. ప్లాన్ సక్సెస్ కదూ, వచ్చేస్తున్నాను. మమ్మీ సూపర్, అలాగే కంటిన్యూ చేయి. ఇదిగో నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. మమ్మీ. ఒరే, నా కూతురు ఫోన్ చేసి ఏడుపు గొంతుతో మమ్మీ అంది. ఈ పాటికి రాజేష్ బెడ్ పైన నా కూతురు కూడా పడుకుని నా జీవితాన్ని బుగ్గిపాలు చేసావు బావా అని లబోదిబోమని ఏడుస్తూ ఉంటుంది. నిజంగా నాకేం తెలీదు, నన్ను క్షమించు అని రాజేష్ బ్రతిలాడుతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు వెళ్ళి అయ్యోయ్యో ఆ కూతురు జీవితాన్ని నాశనం చేశావు, దానికి ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు అని, నా కూతురు మెడలో ఎవరు తాళి కడతారు అని నేను గుండెలు బాదుకుంటూ ఉంటాను. అయ్యో దేవుడా. అప్పుడు మీరిద్దరూ ఏంటి రాజేష్ ఇలా చేశావు అని ఏడుస్తూ డ్రామాని రక్తి కట్టించాలి. ఛీ, ఇలాంటి పాప పనులు మేము ఎప్పటికీ చేయం. ఇదిగో చిన్నే, నువ్వు నా పెళ్ళానివి, నేను చెప్పినట్టే వినాలి, మీ పిన్ని చెప్పినట్టు కాదు. రేయ్, నీకు జీతం ఇచ్చేది నేను, నువ్వు పని చేసేది నా దగ్గర. నేను చెప్పినట్టు చేయలేదనుకో, మీరిద్దరు తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తాను. ఇలాంటి పాప పని ఏదో చేసే కంటే ఆ విషయం ఏదో మేమే తినేస్తాం. మీ సంగతి తర్వాత చెప్తాను. అక్కడ నా కూతురు నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఉంటుంది. మీరు నటించినా నటించకపోయినా నేను నటించి రాజేష్ని ఎలా ఇరికిస్తానో చూడండి. ఎన్ని నాటకాలు ఆడుతున్నారే మీరు. మీలాంటి వాళ్ళ వల్లనే కొంతమంది మగాళ్ళు అన్యాయంగా బలైపోతున్నారు. ఏం చేద్దాం అనుకున్నావే? మా అమ్మని, వింధ్యని, నన్ను, అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నావా? సొసైటీలో కాస్త పేరు గౌరవంతో బ్రతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు నాకు మత్తు మందిచ్చి దాన్నంతా లాగేసుకుని నన్ను నీ చెప్పు చేతుల్లో పెట్టుకుందామనుకున్నావా? రాణి, మీ అమ్మ సంగతి, నీ సంగతి చెప్తాను. ఈసారి నిన్నొక్కదాన్నే కాదే, మీ అమ్మని, నిన్ను ఇద్దరిని జైలుకు పంపిస్తే అప్పుడు తిక్క కుదురుతుంది. నేను వెళ్ళగానే రాజేష్ నా కాళ్ళ మీద పడి నాకేం తెలియదు అత్తయ్యా అని నన్ను బ్రతిమలాడతాడు. నా కూతురికి న్యాయం చేస్తావా లేదా అని నేను రాజేష్ని ఏడిపిస్తూ ఉంటాను. పదండి. ఏంటి ఇంకా బాధపడుతూ కూర్చున్నావా? నువ్వెంత బాధపడ్డా, ఎంత కంటతడి పెట్టినా చేసిన తప్పు సరిదిద్దుకోలేవు. నువ్వు చేయి చేసుకుంది సామాన్యురాలి మీద కాదు. పాపం అను ఏడుస్తూ వెళ్ళిపోయింది కదా, ఈ పాటికి వాణి గారికి విషయం తెలిసే ఉంటుంది. మా అమ్మ మీద చేయి చేసుకుంటుందా అని కోపంగా బయలుదేరుంటుంది. ఇదిగో శ్రీజ, వదినా వదినా అని వెనకేసుకొస్తావు కదా. ఇప్పుడు వాణిగారు వచ్చి ఎంత ధైర్యం ఉంటే
నా మనవరాలి మీద చేయి చేసుకుంటావని అడుగుతుంది. అప్పుడు మాత్రం నాకేం సంబంధం లేదు. గతంలో వింధ్య మీద కోపంతో రాజేష్కి మరో పెళ్లి చేయాలనుకున్నారు ఆ వాణిగారు. ఆ వాణిగారి గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడు తన మనవరాలి మీద చేయి చేసుకున్నావు కదా. ఆ కోపంతో వచ్చి ఆవిడెంత గొడవ చేస్తుందో తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. ఇంటి ముందు కారు దిగి ఆవేశంగా వస్తుంటే నేను లోపలికి వెళ్లి తలుపేసుకుంటాను. నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలోకి లాగొద్దు. నువ్వు నన్ను కొడతావా? చెప్తాను సంగతి. నేనేమో మా అను గ్రేట్ అనిపించుకోవాలనుకున్నాను, కానీ నువ్వేం గ్రేట్ కాలేదే. భూమియే గ్రేట్. లేదు, నేను భూమి మీద గెలుస్తాను. భూమి కంటే నేనే గ్రేట్ అని మా మమ్మీ దగ్గర ప్రూవ్ చేసుకుంటాను. ఏంటి భయం వేస్తోందా? చెమటలు పడుతున్నాయా? గుండె దడదడదడ అని కొట్టుకుంటుందా? వాణిగారు వస్తే ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావు కదూ. అది నువ్వు అను మీద చేయి చేసుకోక ముందు ఆలోచించాలి. అను పెద్దింటి బిడ్డ, తిడుతుంది, కొడుతుంది. భూమి పడాలి. ఈ భూమి కోసం నువ్వు అను మీద చేయి చేసుకున్నావు. అను పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ అలా కొట్టుండరు. అను ఎంత కోపంతో వెళ్ళిందో అంతకంటే ఎక్కువ కోపంతో వాణిగారు వస్తారు. నీ సంగతి చెప్తారు. అమ్మయ్య, అను వచ్చేసింది. ఈ పాటికి వాణిగారు బయలుదేరే ఉంటారు. ఆవిడొచ్చాక వాణిగారి విశ్వరూపాన్ని చూస్తావు. ఏంటి అంత షాక్ అవుతున్నావు? నువ్వు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా వాణిగారు వినరు. నీకు శిక్ష తప్పదు. ఏ భూమి, ఏంటే మాటి మాటికి దగ్గుతావు? వెళ్ళి నీళ్ళుతో. అమ్మాను, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? మీ నానమ్మ ఎక్కడా? తాతయ్య రాలేదా? వాణిగారు వచ్చి గొడవ చేయకముందే నేను లోపలికి వెళ్ళిపోతాను. మా వాణి రావట్లేదు. అదేంటమ్మా, నువ్వు మీ నానమ్మకి జరిగిందంతా ఏం చెప్పలేదా? మళ్ళీ వచ్చావేంటి? నేను ఇక్కడ ఉండడానికే వచ్చాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును, నేను ఇక్కడ ఉండడానికే వచ్చాను. ఇక్కడే ఉంటాను. సంధ్య నీ మీద చేసుకుంది కదా. పర్వాలేదులే, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తాను. మరి ఆ భూమికి నిన్ను సారీ చెప్పమంది. నువ్వలా తగ్గొద్దమ్మా. ఒక్కసారి సారీ చెప్తే ఏం కాదులే. సారీ భూమి. ఓ అను, నువ్వు సారీ చెప్పడం ఏంటమ్మా? ఇది కళ నిజమా? అసలు వాణిగారు రాలేదేంటి? నానమ్మ, నేను చెప్తుంటే అర్థం కావట్లేదా? మా వాణి రాలేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను. నేను గెలవాలి. నువ్వు మా మమ్మీతో నేను ఇక్కడ ఉండలేనన్నావంట కదా.
నేను విన్ అయి మా మమ్మీ దగ్గర ప్రూవ్ చేసుకుంటాను. ఆ, ఇదేదో తేడాగా ఉంది. అసలు జరిగిందంతా నువ్వు మీ నానమ్మకి చెప్పావా? అన్ని విషయాలు అందరితో చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఇక్కడే ఉంటాను, విన్ అవుతాను, గ్రేట్ అని ప్రూవ్ చేసుకుంటాను. అమ్మా అను, 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 అమ్మా. వదినా, అను ఏం మాట్లాడుతుంది? నేను గ్రేట్ అని ప్రూవ్ చేసుకుంటా అంటుంది. అసలు వింధ్యవతిన ఏం చెప్పుంటుంది? అమ్మా, అను అక్క మళ్ళీ వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. వింధ్య, సంధ్య, వింధ్య, సారీనే, ఇలా జరుగుతుందని అనుకోలేదు. నేను తెలియకుండానే నీ కూతురు మీద చేయి చేసుకున్నాను. అను ఏడుస్తూ మీ ఇంటికి బయలుదేరిన దగ్గర నుంచి కూడా నీకెలా చెప్పాలో అర్థం కాక ఫోన్ చేయడానికి కూడా భయమేసిందే. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో నీ కూతుర్ని నా దగ్గరికి పంపించావు. నేను ఆ క్షణంలో నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక తొందరపడి చెయ్యి చేసుకున్నాను. తప్పైపోయింది. చిన్న పాప మీద అలా చెయ్యి చేసుకోకుండా ఉండాల్సిందని నాలో నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. నీకెలా ఎదురుపడాలో, నా కూతుర్ని ఎందుకు కొట్టావు అని నువ్వు అడిగితే నీ కళ్ళల్లోకి చూసి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక నాలో నేను మదన పడ్డాను. నన్ను క్షమించవే. సంధ్య, ఏం మాట్లాడుతున్నావే? నాకు సంజాయిషి ఇస్తున్నావేంటి? నీ కూతురి మీద నువ్వు చేయి చేసుకోకపోతే ఎవరు చేయి చేసుకుంటారు? నువ్వు అనుని నవమాసాలు మోసిన కన్నతల్లివే. అను మీద చేయి చేసుకున్నందుకు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నీ కూతురి మీద చేయి చేసుకునే హక్కు మొదట నీకే ఉంటుంది. వింధ్య, అనుని నేను నవమాసాలు మోసినా ఏ రోజైతే నీ చేతుల్లో పెట్టి నీకు మాటిచ్చానో అప్పట్నుంచి అది నీ కూతురు. దాని మీద సర్వ హక్కులు నీవే. సంధ్య, మనం మాట్లాడుకోవడానికి 100 మాట్లాడుకోవచ్చు, కానీ అది నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. దాని మీద చేయి చేసుకునే హక్కు నీకు మాత్రమే ఉంటుంది. నేను దాన్ని నీ చేతుల్లో పెట్టడానికి కూడా కారణం ఇదే. దాన్ని ఎలాగైనా ఏదైనా అనాలన్నా, దాని మీద చేయి చేసుకోవాలన్నా అనులో నాకు నువ్వు కనిపిస్తున్నా. నీకు చెప్పాను కదే, దాన్ని నాలా కాదు నీలా చూడాలని. ఇంకెప్పుడు అను విషయంలో నువ్వు నాతో ఇలా సారీ చెప్పొద్దు ప్లీజ్. అదంతా ఓకే. అవును, అను ఏంటి నేను గెలుస్తాను, గ్రేట్ అనిపించుకుంటాను అని సంబంధం లేకుండా మాట్లాడుతుంది? ఏమీ లేదే, అది కోపంగా ఇంటికొచ్చి నేను వెళ్ళను అని చెప్పింది. సరే వెళ్ళకు, నీకంటే భూమియే చాలా గ్రేట్ అని చెప్పాను. ఎందుకలా అన్నావే? చెప్పాను కదా, కింద పడ్డా పై చెయ్యి నాదే ఉండాలని నాలాగే కోరుకునే రకం. అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశాను. దాని ఈగో హర్ట్ అయ్యి అక్కడ నేను ఉండలేను అన్నాను. నేను ఉండి చూపిస్తానని నాతో ఛాలెంజ్ చేసి మరీ ఇక్కడికొచ్చింది. ఇప్పుడు నువ్వు పొమ్మన్నా అది పోదు. ప్లీజే, దాన్ని నేను కోరుకున్నట్టుగా మార్చి మళ్ళీ నా దగ్గరికి పంపించవే. నేను చూసుకుంటాను. నీ కూతురు ఎలా ఉండాలని నువ్వు కోరుకున్నావో అలాగే మార్చి నీ చేతుల్లో పెడతాను. నా కూతురు కాదే, మన కూతురు.
సరే అను ఏమైనా తిందా? ఎక్కడే ఇలా వచ్చింది అలా బయలుదేరింది. సరే సరే, నేను చూసుకుంటాను. సరేనే, బయలుదేరుతాను. బాయ్. దానితో జాగ్రత్తే. సరే, ఉంటాను. బాయ్. బేబీ, అమ్మ మౌనిక, అమ్మ మౌనిక, బేబీ. అయ్యో, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. పట్టపగలి ఇంటికి వచ్చి చెయ్యకూడని పని చేశాడే. నా కూతుర్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? రేపు మాపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే సమయంలో నా కూతురి బతుకు బుగ్గిపాలు చేశాడే. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకే నష్టం అంటారు. ఇప్పుడు నా కూతురు జీవితాన్ని ఎవరు కాపాడతారే? మమ్మీ మమ్మీ మమ్మీ, అయ్యో బేబీ, ఏంట్రా నా కూతురు జీవితం నాశనం అయిపోయి నేనేడుస్తూ ఉంటే మధ్యలో నీ గోలేంట్రా? నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలిసే. రాజేష్ మత్తులో చేయకూడని పని చేశాడు. ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు దేవుడా. మమ్మీ. అయ్యో, ఎంత పని చేశావయ్యా. ఈ విషయం తెలిస్తే మా వాణి వదిలి ఏమనుకుంటుంది? నీ భార్య వింది ఏమైపోతుంది? ఇప్పుడు నా కూతురికి న్యాయం ఎలా చేస్తావయ్యా? మా అల్లుడు మంచోడని అనుకున్నాను, కానీ ఇలా ముంచే పనులు చేస్తావని అనుకోలేదయ్యా. స్టాప్ ఇట్. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఎవరి జీవితం బుగ్గిపాలైంది? నీ కూతురు ఫోన్ చేయగానే ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా లాబోదీబోమంటూ వచ్చావు. అయ్ మౌనిక, మీ అమ్మ బాగా యాక్ట్ చేస్తోంది. సినిమాల్లోనో సీరియల్స్లోనో ట్రై చేయించలేకపోయావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నా కూతురి జీవితం నాశనం చేసింది కాక. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. సూపర్ రాజేష్. ఈ తల్లి కూతుళ్ళాడే డ్రామాలో నువ్వెక్కడ బలైపోతావో అని నేను చాలా కంగారు పడ్డాను. ఏడుకొండలవాడా, వెంకటరమణ, ఈ పాపిస్ట్ వాళ్ళ ప్లాన్లో చిక్కకుండా రాజేష్ని నువ్వే కాపాడావయ్యా తండ్రి. మమ్మీ, ప్లాన్ ఫెయిల్ అయింది. రాజేష్,
నా కళ్ళ ముందే నా కూతురు మీద చేయి చేసుకుంటావా? చంపేస్తాను నేను, చంపేస్తాను నేను, చంపేస్తాను నేను. పెద్దదానివి కాబట్టి కొట్టకుండా వదిలేశాను. కూతురికి నేర్పాల్సింది సంస్కారం, కానీ ఇలా కాపురాలు కూల్చి జీవితం నాశనం చేయడం కాదు. ఆవిడకో పద్ధతి లేదు, పట్టింపు లేదు, ఫ్యామిలీ వాల్యూస్ తెలియవు. కానీ నీకేమైంది? 6 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఏ మనిషి అయినా సరే మారతాడు. నువ్వు మాత్రం మారకుండా పదే పదే కుట్రలు చేస్తున్నావంటే నిన్ను ఏమనాలి? నాకు పెళ్ళయింది, ఒక కూతురుంది. అయినా సరే ఇలాంటి దిగజారుడు పనులన్నీ చేస్తున్నావు. దేనికోసం? నువ్వంటే నాకు పిచ్చి బావా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నీ మీద ప్రేమతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. నోర్మై! పెళ్ళైన మగాడి వెనక పడితే ప్రేమ అనరే, వ్యామోహం అంటారు. ప్రేమంటే నా భార్యకి నాకు మధ్య గొడవలు పెట్టడం కాదు. ప్రేమంటే మా అమ్మని నమ్మించి మోసం చేయడం కాదు. ప్రేమంటే నా భార్యకి యాక్సిడెంట్ చేసి ప్రెగ్నెన్సీ పోయేలా చేయడం కాదు. ప్రేమంటే ఒక ప్రాణం తీయడానికి ప్రయత్నించడం కాదు. ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా బావా బావా అని కలవరిస్తున్నావని నీది సిన్సియర్ ప్రేమ అనుకుంటే అది నీ మూర్ఖత్వం. నీలాంటి ఆడదాన్ని ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ ఏ మగాడు కూడా ఇష్టపడడు. నిన్ను సంధ్య కొట్టిందని తెలిస్తే ఈ పాటికి ఆవేశంతో వచ్చేస్తుంది. సంధ్య, సంధ్య, ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అమ్మ మీద చేయి చేసుకుంటావు? ఇక్కడ మా అమ్మ బాధపడితే మీరిద్దరూ బాధపడాల్సి వస్తుంది. నీకు వింధ్యకి నేనిస్తున్న ఫైనల్ వార్నింగ్ ఇదే.